నాలుక మీద సరస్వతి దేవి ఉంటుందనే మాటకి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామనమాట. బ్రహ్మ సరస్వతులు అనగా అంటే సరస్వతులు మీనింగ్ తెలుసు. అంటే 2 కలిపిన పర్యాల పదాలన్నమాట. నానార్థాలు ఏంటంటే బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు. అదేంటండి బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారేంటి? మన నాలుక మీద కదా సరస్వతి దేవి ఉండేది. అంటే ఇప్పుడు నాలుక అనేది మాటలకు సంకేతం. దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని. ఇలా ఏ మాట మాట్లాడినా ఆ భార్య మాటే మాట్లాడే భర్త మాట అన్నమాట. అందుకనే ఆ భర్త మాటే మాట్లాడే భార్య. అంటే ఇక్కడ ఏంటంటే బ్రహ్మ సరస్వతులు, పార్వతీదేవి అంటే శివ పార్వతులు, విష్ణు లక్ష్మి, లక్ష్మి విష్ణు అని ఇట్లా మనం వింటూ ఉంటాం. అంటే భార్య అంటే భర్త, భర్త అంటే భార్య. ఇలా ఒకరి మాట ఒకరి విధంగా కాకుండా ఇద్దరిది ఒకే మాట. ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మ సరస్వతులు జంట అని అంటారు అని అసలు యాక్చువల్లీ ఇది ఎవరికి తెలియదు. బట్ ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నాను. సీతారామ జంట అని కూడా అంటారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అంటే బ్రహ్మ సరస్వతులు అనే కాదండి, ఇలా సరస్వతి అనేది నాలుక మీద, మా నాలుక అనేది చాలా పదునైనది. మనం మాట్లాడే ప్రతి మాట పదునుగా ఉంటాయి. ఒక మనిషిని కత్తితోనే పొడిచి చంపనక్కర్లేదు, మాటలతో కూడా పొడిచి చంపొచ్చు. అంటే యుద్ధం చేసి చంపనక్కర్లేదండి, మాటలతో కూడా ఆ మనిషిని మనం చంపొచ్చు. అందుకనే మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. నలుగురిలో ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. ఒంటరిగా ఉన్న ఒకసారి ఆలోచించి మాట్లాడాలి, లేదంటే మౌనం పాటించాలి. మనం మాట అనేది మన కర్మని నిర్మించబడి ఉంటుంది. అందుకని అలాంటి మాట అనేది పదునుగా మనం మాట్లాడి తెలివితో